ఇటీ పావుంది రే రే పావు రే పావు దొరకలే రే కొరవేండి దూరంగా బా ఇట్రా కనిపిస్తుంది చూడా పడుతున్నా రే విజయ్ ఎత్తుకో అటవా పెద్ద రొయ్యనా పెద్ద రొయ్యరా అది కూడా సెంటర్ లో ఉందా కరెక్ట్ కొట్టాలా అది ఈ కర్రీ ఇది పట్టుకో పావురా ఏం పావునా మామూలు నీళ్ళలో ఉండే నేల పావు రత్త పెంజరా బస్సు కొట్టేస్తుంది రత్త పెంజరే అమ్మా మలుగురా కొట్టబాకండి అది మనకు పనికి రాదులే కొట్టబాకండి ఊరికే వీడియో తీద్దాం ఫ్రెండ్స్ ఇది పాము అనుకుంటారు చాలా మంది దీన్ని మలుగు అంటారు వాడు చూడు ఏమో జరిపిన మలుగు ఈల్ ఫిష్ వారే ఎట్టా ప్లేసా నువ్వు ఎట్ట కనిపెట్టావా దాన్ని బట్టి రా విజయ్ సాల్ నువ్వా చేస్తా నేను పడతా పందెం పెట్టుకో నేను పడతా రే గమ్మును రొయ్య పడుతున్నా ఇప్పుడు యాడగా పోయేది అది బా మన చేతిలో పడినాక కరుస్తుంది అయినా కూడా చూడండి చిన్ని గిట్లతో కరుస్తుంది. ఫ్రెండ్స్ వెల్కమ్ టు గుడ్ నేచర్. ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ కూడా మీ ముందుకు వచ్చే వీడియో చాలా కొత్తగా ఉంటుంది. ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. ఇందాక పోరు పెట్టి అభిలాష్ వాళ్ళని అయితే కలుసుగాడ తీసుకొచ్చిన లైట్ ఎత్తుకొని అరే చేపలు ఉంటాయని ఏడకొస్తే రొయ్యలు ఉన్నాయి రొయ్యలు బట్టి ఆ పడిపియా ఎట్టంటే దొల్లాడా మీరు షార్ట్ వీడియోలో చూడొచ్చు ఆల్రెడీ. ఆ దొల్లాడి అది పొల్లాడి అనమాట. తర్వాత అయితే నాకు ఒక ఐడియా వచ్చింది, ఫుల్ వీడియో చేద్దాంరా. పక్కిలు ఉన్నాయి, బర్డ్స్ పక్కిలు ఉన్నాయి, రొయ్యలు ఉన్నాయి, కొరమేలు ఉన్నాయి, జిలేబీలు ఉన్నాయి, గురకలు ఉన్నాయి, వాలగలు ఉన్నాయి, పాములు ఉన్నాయి, రకరకాల గిరిగేళ్ళు, బొమ్మడాయిలు, రకరకాల చేపలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఏంటి మనం పడదాం పోయి ఆడ జారుతుంది, ఎవరైనా జాగ్రత్తగా పోవాలా. విజయ్ అయితే ఇప్పుడు ఇంటికాడ నుంచి పిలిపించా వచ్చేసినాడు. ఇంకైతే పోయి చేపలు ఇగోండి ఇందా నేను బట్టి చేపలు కూడా చూపిస్తా. ఇగోండి కొరవేని రొయ్యలు మాత్రం మంచి సైజు రొయ్యలు. కొరవేని చూడరా ఎంత అరకిలో పైన ఈజీగా ఇంకా బతుకుంది. ఇగో రొయ్యలు ఈ పైకి ఆపోజిట్ కి వెళ్తున్నాయి నీళ్ళకి. రొయ్యలు చూడండి ఈ రొయ్యలు కామెంట్ చేయండి. స్కాంపీ అనుకుంటా అదే గిట్ల రొయ్యలు. ఇంకా ఆడ ఇప్పుడు బాదాం కలుసులో దుమ్ము రేపుదాం వచ్చింది. అవి ముందుగానే చెప్తున్నా ఆడ పాములు ఉంటాయి కాబట్టి చూసుకొని చేప ఉన్నా కూడా ఫస్ట్ చుట్టూరు చూసి తర్వాత చేపలు వీడికి మొదలు నా ఐదు ఎప్పుడు ఆడే ఉంటది చూపిస్తారండి. ఆడే ఉందంట నేను ఇంతవరకు రాలా, ఇప్పుడే రావడం. రా అదిగా ఏదే పంగాలదురా అది ఇట్టి అదేనా అది. ఫ్రెండ్స్ దీంతోనే నేను కొట్టింది, మీరు ఆల్రెడీ కొన్ని వీడియోలో చూసుంటారు. ఈరోజు ఇటంతా తేల్చేస్తాయి. ఇప్పుడు రొయ్యలు కూడా ఉన్నాయి. అభిలాష నువ్వు బకెట్ ఎత్తుకో, మెస్ ఉన్నాయి. మీకు ఫస్ట్ చేపలు చూపిస్తారండి కలిసి కాడ. రేపు చూసిరండి రేపు నుంచి పాములు ఉంటాయి. భయంకరంగా జారుతుంది, భయంకరంగా పక్కిలుగా. అరే నువ్వు రారా, ఈడు పిల్లోడు కొత్తగా చూసినాడు కదా అట్టే ఉంటుంది. పక్కన లక్ష పక్కిలు ఉన్నాయి. రండి నువ్వు ముందు మాత్రం యాలాము కనబడవు, ఆగురా ఆగు అవే లైట్ రాదు ముందుకు రావాలా. ఇగో ఇటు చూడరా విజయ్ చేపలు చూడు కనిపిస్తున్నాయా కనబడ్డాయి. ఇగో ఇది ఆంధ్ర ఇదా వాళ్ళగా చేప. ఇగో రా లైట్ ముందుకు వచ్చి ఎప్పుడైతే పక్కిలు ఉన్నాయన్నా అన్నీ పడదాం. ఇగో ఇక్కడ గోడకు అతుక్కొని రొయ్యలు ఎక్కుతా ఉంటాయి చూడండి, గోడకు అతుక్కొని ఉంటాయి. ఏయిరా ఇందాక అన్ని ఉన్నాయా ఏనా ఉండరా జారుతుంది. ఇగో బుడ్డ రొయ్యలు అవి బుడ్డవే. ఇదిగోరే వాళ్ళకి రే వెళ్ళింది అది. ఇటీ పావుంది రే పావు దొరకలే రే కొరవేండి దూరంగా బా ఇట్రా గిరిగేది అది కొరవేండి చూడరా
అయ్యో కొడుతున్నా కొట్టేస్తున్నా ఏ కనిపించిందిలే కొడుతున్నా కొట్టినా కనిపిస్తుంది చూడా కొడుతున్నా ఇగో రే రే విజయ్ ఇగో ఎత్తుకో ఒకటే దెబ్బ ఒకటే దెబ్బ పడిపోయింది ఒకటే దెబ్బ కదా అబ్బా అనాల్సిందే ఏ దాంట్లో చిన్నది అది ఏదా అట్లా అట్లే పాములు ఉంటాయి ఆడంటాడు ఎక్కమాక ఏదిరా ఏ అవి అది గొరక ఈడికి వాడికి ఫ్రెండ్స్ వాడి గొరకలు వాడికి చేపని కనిపెట్టడం తెలీదు అంటే ఏ చేప ఏదని తెలీదు పాపం అదే ప్లేస్లో కొట్టినా ఇందా కూడా ఇగో ఇగో గిరిగాను రే గిరిగాను వేస్తుందా ఏయ్ ఎత్తుకో ఎత్తుకో పచ్చడి చేయ బానా గిరిగానే ఇంకా 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 అడ్డ అడ్డ ఓడి రావాలి ముందు ఏ పక్కన కూడా పట్టేద్దామనా ఫస్ట్ కొరమేలు పెడదాం తర్వాత పక్కన పెడదారండి ఇటీ ఇటీ ముందు రండి రే ఓ ఏడేదో పోతుందిరా రా 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 ఏ 2 గిరిగాలు ఉన్నాయి కొడేసిదా కొట్టే వచ్చిందా అదే రొయ్యేదిరా ఫోర్స్ తోసేసిందిరా తోసేసిందిరా నిజంగా ఫోర్సా రొయ్యలు ఉన్నాయి బాగా చూడు ఇది పట్టుకో రే 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 రొయ్య రొయ్య ఇగో 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 రే ఏడు దాంతరి ఇటు కుదరదు దాంతరిది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి పెద్ద ఎక్కువ చేపలు ఉన్నాయి రొయ్యలు కొండే అందుకని దాంతెర పెట్టుకుంటున్నాం అంత పెట్టమల్లా కొద్దిగా పెట్టండి పట్టుకో వాటంగా పట్టుకో ఫస్ట్ విజయ్ వదులు విజయ్ ఒకసారి ఇది దగ్గరికి రా టైట్గా పోరా ఒక్క పిల్ల వచ్చి ఉండదు ఏమన్నా వాటంగా పెట్టట్లా ఫస్ట్ ఇటు పట్టుకో చెప్తా లోపల పట్టు అంటే పట్టు లే లైట్ తేండ్రా అటేవా ఒరే పెద్ద రొయ్యనా ఒరే పెద్ద రొయ్యరా చిన్న కథ కాదు కూడా పట్టలేకపోతున్నావు నువ్వు 5 నిమిషాల ముందు ఒక్క సెకండ్ ముందు పొగిడి మళ్ళీ అంతలో తెరుతున్నాడు అలా సినిమాలో వాళ్ళు ఉంటారు చూడు అట్టా ఇటు చూపించురా ఇట్రారా ఇట్రా ఇడాన త్వరమైన ఉండదు చూడా ఒరే ఇడాన ఎగిరిందిరా ఎగిరి పడిపోయింది అది కూడా నువ్వు సెంటర్లో ఉన్నా కరెక్ట్ కొట్టాలా అది ఈ కర్రీ ఇది పట్టుకో నువ్వు కూడా రెడీగా ఉండవులే సార్ ఉండరా పడుతున్నా రెడీయా అయ్యో ఆడ అడిపోయింది జాగ్రత్త అభిలాష చచ్చిపోయింది అది పోయాడా మా పడవా దీన్ని తొలిచాలి ఇప్పుడు జాగ్రత్త చూసి తొలి ఇగో పాము ఇగో పాము ఆడ వెళ్ళిందిలే ఇప్పుడు దీనిలాగా చాలు నిదానలాగు చేయి పెట్టబారా దీన్ని లాగి ఒరే చెప్పిన మాట ఏనో కదరా నువ్వా అభిలాష్ చేప కాదు ముఖ్యం నువ్వు దీన్ని ఎత్తితే నేను కొడేస్తుందాన్ని రే పాములు ఉంటాయి అభిలాష అటేనరా బర్రే టీ గౌతమి పడిపోయింది దెబ్బ దీనికి ఇగో ఉందా పడలేదన్న దేవురా ఇగో పెద్దగా తల మీద మనం కొడితే గురుగ్గా హెడ్ షాట్లే మంచి చేపలు ఫ్రెండ్స్ హెడ్ షాట్లోనే కొడతాం ఇటేయ్యా నువ్వు పైకి రా ముందు నువ్వు పైకి రా నువ్వు ఇక్కడ తగవు నువ్వు పైకి రా ఎన్ని కొట్టాను ఇప్పుడు మనమా 3 2 రెండేనా నేను ఒకటి కొట్టరు ఆల్రెడీ కొట్టావు ఈ వారం చూస్తే కొరమేలు దొరుకుతారా మన కొరమేలు కావాలంటే ఈ వారమే చూడాలా సరేనా రండి చెప్తా పక్కిలో వీళ్ళు వాటంగా దోంతర పెట్టలేకపోతున్నాడు ఫ్రెండ్స్ ఈడు వచ్చేసి నేను స్నానం చేస్తాను పట్టుకొని వస్తున్నాడు వాడు వాటంగా పట్టుకోవట్లా ఇటయ్యా అజయ్
అదే ఈ వారం వేసుకుంటారా? ఏడన్నా ఉంటే చెప్పు. విజయ్ ఆ కర్ర కావాలరా. ఎట్టే రొయ్యలు అన్నాడేమో. నాయన ఈ ఆంధ్రియా అవ్యా బహిర్ముఖం పెదకర్ర. అప్పుడప్పుడు ఆయుధాలు మారుస్తూ ఉండాలి ప్లేస్ని బట్టి. ఆడేం కనపడదు. నువ్వు రాయల కింద చేతులు పెట్టాల్సిన అవసరం లేదు చేపల కోసం, అంత సీన్లే. అజీ ఏడు చూడు. అజీ ఏడేస్తే వదిలేస్తే అజీ ఏడేసుకో. అజీ ఏడు చూడు. అజీ ఉంటాయా పరమేలే ఒక్క దగ్గర ఏడరా జిలేబీలు. జిలేబీ కొరకాదా? పెద్దదిగా ఉందనా? జిలేబీ అయితే కొడతా. జిలేబీ ఉంది కొట్టేదా? జిలేబీ జిలేబీ ఈయన ఉండు చిన్నంగా కొట్టు పడిపోతుందిలే అంతే. దాన్ని తగల్లా. నాకు భయం వేస్తుంది. మైకాడ కింద పడిపో. పెద్దదిరా. వస్తుంది. దా జిలేబీ దా. అది ఆడబద్రారా. మన సట్టి ప్రాప్తం ఉంటే అదే వస్తుంది. మన సట్టి ప్రాప్తం ఉండాలి కానీ అదే వస్తుంది. పర్వాలేదు ఇంకొక 2 కొడతాను రా ఎట్టయినా. ఈ కలిసి పారుతున్నప్పటి నుంచి కొరవేళ్ళు. రాజే ఎడు చూడు. జిలేబీ ఆడి నుంచి కాదా గొరకొందరా. ఏమన్నా గొరకొందరా వేసుకో నీకు ఇష్టమైంది. ఎందుకు అనవసరం కొట్టబాక. మనము ఎప్పుడైనా దేనన్నా కొడుతున్నామంటే అది మనం తినేది ఉండాలా, అప్పుడే కొట్టాలా. లేకపోతే మనకు పనికిరాని దాన్ని అనవసరంగా దాన్ని వేస్ట్ చేయవలే. ఏడున్నిదిరా విజయ్. ఇక్కడ ఉన్నట్టున్నాయి చూడు. ఇంతదే ఇక్కడ ఉన్నాయి చూడు. ఇడే పుణుకోండి. ఏందయ్యి చాలేదా? చాలు మిందా ఆడ కనపడలే కదా. రొయ్యలా ఉన్నాయి ఎక్కువనేమో. ఇగో గిరిగాని లేండి దూరంగా లేండి. మొనా వరదా కదా అసలు ఏది ఇద్దో ఏడా కొట్టు. అది కాదురా అసలు. అది ఏదిరా తగల్లా దానికి చిన్నది కదా. ఇటయ్యా పావురా. రే పావురా. ఏం పావునా? మామూలు నీళ్ళలో ఉండే పాము. నీళ్ళ పావు. రక్త పెంజిర్రా. బస్సు కొట్టేస్తుంది. రక్త పెంజిరే అమ్మా. రక్త పెంజిర్రా. చూ రే దాన్ని తీరా. చూడరా ఎడ చూస్తుంది దాన్ని. కొట్టుపోక దాన్ని ఇటు పడిపోయినా. మలుగురా కొట్టబాకండి. అది మనకు పనికిరాదులే. కొట్టబాకండి ఊరికే వీడియో తీద్దాం ఫ్రెండ్స్. ఇది పాము అనుకుంటారు చాలా మంది. దీన్ని మలుగు అంటారు. వాడు చూడు ఏమో జరిపిన మలుగు ఈల్ ఫిష్. వారే ఎట్టా ప్లేస్ నువ్వు ఎట్ట కనిపెట్టావా? దాన్ని బట్టి రా విజయ్ సాల్వా చేస్తా. నేను పడతా. పందెం పెట్టుకో నేను పడతా. రే గమ్ముడు ఒరే కరెంట్ షాక్ కొడదు. ఇంద్రా ఏమన్నా పనులేయా? పట్టుకోవాలి దాన్ని అట్టేనా ఈరోజు. పట్టుకోలేము. తాతలు దిగి రావాలి. అంత కనబడదు. మలుగు చూడండి అభిలాష్ బాగా కనిపిస్తున్నాయి. ఏడ్రా ఏడు కొట్టాను రే దాకా పట్టానది. చూడ నీట్గా చూడ
నుంచి పడ్డది ఫ్రెండ్స్ మలుగా. ఇగో పైన నీళ్ళు పారుతున్నాయి కదా, ఆ నీళ్ళ మీద నుంచి పడ్డది. రే మలుగు పట్టుకోండి బలి ఉండేదిరా. ఏడ్రా జిలేబీ కాదు గొరక. రా దీనికి దగ్గర నుంచి ముందు బాగా అండి, చేపలు ఉంటాయి వెళ్తాయి ఆడా. అది ఏమిలే చూడ ఇటు చూడ వారలు చూడండి. రొయ్యలే ఇందాక వచ్చినా ఇప్పుడు రాలేదా? భలే రొయ్యలు కూడా అయ్యా. ఇట్రా ఇట్రా ఇట్టయ్యా ఇట్టయ్యా ఒకసారి. నువ్వు పడిపోతే నేను కూడా పడిపోతా. అన్నా అన్న అన్న వద్దన్నా అన్నా అన్న మా ఇంట్లో తెలిస్తే కొడతారన్నా. ఇటేంటి రా వారగా చూద్దాం ఒకసారి. అన్న మీ కాళ్ళు తీయాలన్నా, కాళ్ళుది వాళ్ళు చూడు భయపడతాడు పెడుతున్నారు. భయం వేస్తుంటే భయపడుతుంది ఇవ్వకుండా ఏమనుకోండవా వణకుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫాస్ట్ ఇట్రా ఇట్రా లైట్ అండి కదా. చీరలో ఏం పడలేదు నా చీరలో పడలా. ఓకే పడిపోతావు వెనక్కి. వీడియో తీస్తే వెనక్కి వెళ్తున్నాడు. మాకు గిరిగేళ్ళు కొరమేళ్ళు అంటే అంత ఇష్టం ఉండదు, ఎందుకంటే ఎప్పుడు పడుతూనే ఉంటాయి. గెండ్లు అంటే ఎక్కువ ఇష్టం, కానీ కొరమేళ్ళ రేటు 400 300 అట్లా ఉంటుంది. గెండ్ల రేట్ ఏమో 200 లోపల ఉంటుంది. కానీ మాకు గెండ్లే ఇష్టం, ఎందుకంటే ఎప్పుడో దొరుకుతాయి కాబట్టి. దొరకవన్నా పాప ఇంకొక చూస్తూ ఉంటారు. మనకు అడుక్కోం పిచ్చి పిచ్చిగా దొరుకుతుందా. ఇప్పుడు ఊరికి అటు వస్తే ఎనుకుంటాం మనమా. అసలు మార్నింగ్ మళ్ళీ పోదామా రౌండ్? మార్నింగ్ ఎన్ని పడ్డాయా? ఎరా రౌండ్ పోదామా? ఇట్టయ్యా ఒకసారి అట్టయ్యా. ఏమన్నా పడుతున్నాయా పైనుంచా? అదేంది ఒకటి పాత నీళ్ళే రావట్లేదు, పలసంగా వస్తున్నాయి ఏమన్నా. ఏంది అది? పలసంగా వచ్చే కాడ మనకు చేపలు కనిపిస్తాయి. గెరిగాను పిల్ల చేత పట్టుకో. ఏదా అది అక్కడే ఉంది కదల్లో. పాము కాదు కాబట్టి నేను ధైర్యం చేస్తాను. ఇదిగో చేత పట్టుకురా, కొట్టలేదురా. క్లాస్ ఎందుకు ఎత్తుకో ఎత్తుకోరా. యాందా అమ్మా. ఇగోండి అభిలాష్ గారు, మన అభిలాష్ గారు ఫస్ట్ పోని చిన్న గిరిగిన పిల్ల. అబ్బా ఏడా నువ్వు పెద్ద కూరమేనా? ఇంకో తీసుకోండి రా. బకెట్ కేసేయాలా, కంపెనీ ఖాతాలకు వెళ్తా ఉండాలా. ఎట్లయితే ఏడా అంత బాగా ఉండు చేత పడతా. చేత పడుతున్నప్పుడే మేము అయ్యో రాళ్ళు లోపల వదిలేసుకోవాలా ఫ్రెండ్స్. ఆడ విషయం ఏంటంటే రాయిలు 2 రాళ్ళు మధ్యలో అది ఉంది. నా చెయ్యి ఎంత ఎమ్ముంది కదా, ఏడ రాయ అన్నప్పుడు చేప కింద నుంచి వెళ్తుంది. అది అర్థం చేసుకోవాలి కదా పిల్లకాయల. అర్థం చేసుకోలేరు వీళ్ళు, అర్థం చేసుకునే బిడ్డలు కాదు. యారా పుట్రాని చేపలు ఒక్క గిండిగా నెట్టు పడితే ఏముంచాయా ఏదో జీవా ఉరకట్టు అవన్నీ పక్కిలు కట్టు మనకు వద్దులే. పక్కిలు తర్వాత రే 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 ఇదే నా ఎదురుగా నా కంట్లో పడకుండా వస్తుంది. జిలేబీరా, చిన్న జిలేబీలు ఎందుకులే వదిలేలే. బతికిపో. సరే రొయ్యరా పట్టుకో. రొయ్యి పడుతున్నాయి ఇప్పుడు. ఎక్కడికి పోయేది అది? బా మన చేతిలో పడినాక కరుస్తుంది. అయినా కూడా చూడండి చిన్ని గిట్లతో కరుస్తుంది. స్కాంపి. ఈసారి రొయ్యలు ఉన్నాయా మన చెరువులా? అయినా దీంట్లో వేస్తున్నారా కింద వేస్తున్నారా? ఎట్లే నీ వల్ల కాదు. రే నిప్పు వస్తున్నారా దానిలో నుంచా? చిన్న కథ కాదు ఇదా. వాడు ఎప్పుడైతే దిష్టి పెడుతున్నాడు అప్పుడెప్పుడు అయ్యా నుంచి వచ్చా. రే ఇట్రా కరెక్ట్యా
యాడ్ నుంచి వచ్చాయి ఇవన్నీ ఏంటయ్యా పై నుంచి పడుతున్నట్టున్నాయిరా రొయ్యలా రొయ్యలు చెల్లు నుంచి పడుతున్నాయిరా అవును ఎట్టే ఏడుదా ఒరే కప్ప చూడరా ఎంత ఉందా గాండ్రి కప్ప గమ్ముడు గమ్ముడు ఏదన్నదా ఏదన్నదా చంపేస్తా ఇడు దారులు పోయేది ఎత్తి భుజాలు పెడుతుంటాడు ఎట్లా ఇలా అక్కడ ఏం లేవు వద్దు 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 అంత రిస్క్ వద్దు ఎందుకంటే మనమేమో దిగాలని ఉంటుంది నాకు కూడా కాకపోతే విషయం ఏంటంటే ఈ చెట్లలో ఏడు పాము మునుగా ఉంటుంది అర్థం కాదు ఎందుకు అనవసరంగా చేపల కోసం పాముల చేత కనిపించుకోవడం తప్పు తప్పు రొయ్యలు గమనించండి రే ఏం జరిగిందంటే ఫస్ట్ కలుసు భయంకరంగా పారింది రోడ్డు మీద కూడా నీళ్ళు వచ్చాయి అప్పుడు ఈ చేపలన్నీ అట్లా తెలిపినాయి మళ్ళీ ఇప్పుడు నీళ్ళు తగ్గుతూ ఉండే కొద్దీ చేపలన్నీ మళ్ళీ ఎక్కువ వస్తూ ఉన్నాయి అవి పైనుంచి పడుతున్నాయా వెనకాల నుంచి ఎక్కుతున్నాయా అర్థం కాదు మన సట్లో ఉడికినాయా లేదా అది కావాల్సింది అదేనట్రా అంతే అడాడు వెనకాల అంత పడి చేప అట్టే నిలబడుకో ఉంది అట్లయా అదేం చేప చూడు అదిగో 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 గిరిగాడు చేత్త పడతాగో గిరిగాను కాదులే వాళ్ళకి పిల్ల చాలా సున్నితంగా ఉంటాయి ఈ చేపలు చాలా సున్నితంగా ఉంటాయి ఏమిరా దానికా నేను వదులుతాను కదా అంత తొందర ఉండకూడదు చేపకి బాగుపడుతుంది నిదానం ఉండాలి దేంట్లో అయినా రే నాయనా చచ్చిపోయినట్టు అవన్నీ వద్దు చచ్చిపోయిన చేపలు పట్టడానికి మంచి పులి బతికిన చేపలు పట్టడు కానీ తీరా ఫ్రెండ్స్ పాన్ చూడండి ఏం పావునా నీలపాములే బా మింగేస్తుందిరా చేపల కుతికి కాన మింగేస్తుంది చేపలు తిరుపతిరా ఓయమ్మ ఎటీరా రొయ్యలా ఉండి ఎక్కుతున్నావా ఇది ఏంది ఇదా కొరవేడి పిల్లగా ఉందా కాదు వాళ్ళగా వాళ్ళ పిల్ల కానీ వెళ్ళి ఉండరా అది చూడ అటాక్ ఉందిడా చూడండి అటాక్ విజయ్ పట్రా ఇంకేమన్నా ఉందా మిస్ అయ్యింటే నువ్వు దేనికి పైకి రావాలన్నాడు చిన్న బిడ్డ ఏం కాదు చిన్న బిడ్డ ఆడంటే ఆడు తప్పిపోతుంది ముందు దాంట్లో వేసి దాంట్లో బిడ్డ తప్పిపోతుంది అది లోపలికి వెళ్ళాల అది నాకు ఎట్టగా అదే కళ్ళు రక్తం నాకు మెరుస్తుంది ఎర్రగా మంట ఆడు చూడండి ఎర్రగా దెయ్యం పోయినట్టు పోతుంది అదే రొయ్య వారంతా రొయ్యలే వారంతా లైట్లు మెరిసినట్టు అదిగో ఆ వారంతా రొయ్యలే పైకి ఎక్కాను పడిపోతాను రేడా పట్టు దాన్ని అట్లా దాన్ని పట్టేసా ఆయుధం ఎక్కడ ఇదిగో వాళ్ళ దగ్గర పైకి ఎక్కాను ఇగో ఇక్కడ మెరుస్తున్నాయి కదా మొత్తం రైతులు నాయన చూడరా ఎన్ని ఉన్నాయా మొత్తం రొయ్యి చిన్న రొయ్యలు మొత్తం రొయ్యలే అయ్యి పైన అది పోదామా
ఎడుగుర్రా నన్ను పట్టుకునేదా? ఓ అమ్మా, అయినా పడ్డామంటే మాకు చెప్పులు ఏమి ఉండవు, పట్లకి బయలుపోతాయి టెంకాయ పగిలినట్టు. ఇప్పుడు బయటికి పోయి అయితే మీకు ఎన్ని చేపలు పట్టాం అన్నీ చూపిస్తాం. ఇప్పుడు మనం పట్టిన చేపలన్నీ మీకు చూపిస్తాం. దీని దాంతర తెచ్చాం కానీ దీని అయితే వాడలేదు. ఇదిగోండి దగ్గర రండి. రొయ్యలు కూడా ఉన్నాయి, రొయ్యలు వారే కింద పోసినా. ఇది వచ్చేసి ఇందాక నేను కొట్టింది. వీళ్ళు ఎవరు విజయ్ లేడు, ఇందాక నేను ఒక్కనే కొట్టా. చూడండి ఎంత ఉందో. నేను కొట్టింది అయితే నువ్వు ఆడ కొట్టావు. రొయ్యలు చూడ ఎట్లా వెళ్తున్నాయి. ఇదిగో రెండో కొరవేని, ఎక్కడికి వెళ్తున్నా? మూడో కొరవేని. నీ ఫ్రెండ్స్ కదా. ఇందాక ఒక కొరవేని చేస్తా. ఇది ఒక్కటే కదా ఇందాక కొట్టింది మనమా. ఇగో ఇది వచ్చి గిరిగాయలు. ఇది కూడా లైన్లోకి వస్తానని చెప్తున్నా రాని నా పాపమా. అరే ఇవి వచ్చి ఇగోండి, ఇవి మొత్తం రొయ్యలు. ఇవి మొత్తం స్కాంపీ రొయ్యలే, వేరే జాతే లేదు, అన్ని స్కాంపీలే. నొరగట్ట వస్తుందో. కొరవేలు చూడ్రి, పెద్దది సన్నది సన్నది, ఇంకా చిన్నది ఇంకా చిన్నది ఇంకా చిన్నది. ఇవి మనం రాత్రి అంతా ఇప్పుడు 1 గంట సేపట్లో పట్టిన చేపలు అయితే సరదాగా. ఫ్రెండ్స్ చూసారు కదా, రాత్రిలో అడ్వెంచరస్గా చేపలు అయితే పట్టాము. చేపలే కాదు రొయ్యలు, పాములు పట్టలేదు కానీ పాములు భయపెట్టినాయి. వీడైతే కప్పలను భయపెట్టాడు, నేనైతే చేపలని రొయ్యలు అన్నింటినీ భయపెట్టా. చూసారు కదా, ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకరంతా పొద్దుపోయి పట్టడం అనేది అంత మంచి విషయం కాదు, రిస్క్. మీరు ఎవరన్నా పట్టాలనుకున్నా పట్టబాకండి, పాములు అలాంటివి ఉంటాయి. మేమంటే ఇంకా లైట్లు అన్నీ వేసుకొని అన్ని జాగ్రత్తలు తీసుకొని చేపలు పట్టడం ఇష్టం కాబట్టి అలా ట్రై చేసాము. ఇవి అదనమాట సంగతి. ఎట్లా అనిపించింది రాత్రిలో? చాలా బాగా అనిపించింది. మొదటిసారి పట్టాం మేము సొంతంగా. ఈడైతే మనిషి గెటగట్టేసాడు. ఇంకైతే ఇంటికి వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.